మీరే హుందాగా ఒకవేళ మేమేమి తప్పు మాట్లాడకున్నా ఒకవేళ స్పీకర్ గారు అలా భావిస్తే స్పీకర్ గారికి విచారం వ్యక్తం చేసి మీరు సభ నడిపే విధంగా చూడండి, ప్రజా సమస్యలు వచ్చే విధంగా చూడండి, ప్రజా సమస్యలపై ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు వారిచ్చిన హామీలు అమలయ్యే విధంగా చూడండి. మీరు ఒక అడుగు వెనక్కేసినా సరే, మీరేం తప్పు చేయకున్నా స్పీకర్ గారికి మీరు క్షమాపణ చెప్పినా సరే సభను నడిపే విధంగా చూడండి అన్న మాట మాకు చెప్పినారు. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేసుకున్నాం. ఒకనాడు కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ గారు వారు ఆమెనేదో అన్నారని చెప్పి వారు బాధపడితే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మంత్రి గారు అనేటువంటి కేటీఆర్ గారిని కేసీఆర్ గారే డీకే అరుణ గారికి క్షమాపణ చెప్పించినారు. చెప్పించి ఒక ప్రభుత్వంగా సభను నడిపేయడానికి చొరవ తీసుకున్నారు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఇవాళ 4 గంటలైంది సభను నడుపుతలేరు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు. వారి ఆదేశాల ప్రకారం మరి ఏం చెప్తే అది చేయటానికి మరి ఇక్కడ ఉన్నారా వీళ్ళు? సభ నడవకూడదా? ప్రజా సమస్యలు ప్రస్తావించకూడదా ఈ సభలో? మరి మేమందరం కలిసి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము మొత్తం మా శాసనసభ పక్షం మొత్తం కేసీఆర్ గారు మాకు సూచించిన విధంగా ఇప్పుడే స్పీకర్ గారి దగ్గరికి, ఎల్ఏ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మేము వాళ్ళకి చెప్పినాం, అయ్యా మా జగదీష్ రెడ్డి గారు ఏమీ అనలేదు, ఏమీ తప్పు మాట్లాడలేదు, స్పీకర్ గారిని ఉద్దేశించి ఎటువంటి అగౌరవంగా మాట్లాడలేదు. ఒకవేళ మీరు మాట్లాడిండు అని మీరు భావిస్తే మీరు ఇక్కడ ప్లే చేయండి. అఖిలపక్ష నాయకుల్ని, ఫ్లో లీడర్స్ అందరినీ పిలిచి జగదీష్ రెడ్డి గారు ఏం మాట్లాడిండో మీరు ఇక్కడ స్క్రీన్ మీద ప్లే చేయండి మీ ఆఫీస్లో. ఒకవేళ నిజంగానే జగదీష్ రెడ్డి గారు తప్పు మాట్లాడుంటే శాసనసభ 3 ఇతర ఫ్లోర్ లీడర్స్ కూడా జగదీష్ రెడ్డి గారు తప్పు మాట్లాడిండు అని అంటే తప్పకుండా మీరు నిర్ణయం తీసుకోండి. ఆ వాక్యాల్ని రికార్డు నుంచి తొలగించే అవకాశం మీకున్నది. లేదు సభ్యుడిని విచారం వ్యక్తం చేయమనే అడిగే అవకాశం మీకున్నది. అట్లా చేయండి అని చెప్పి మేము అడిగినాం. పోనీ అలా కాకపోతే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టు మా సభ్యుడు ఏం తప్పు మాట్లాడకున్నా ఒకవేళ స్పీకర్ గారు తప్పు మాట్లాడిండ్రు, జగదీష్ రెడ్డి గారు తప్పు మాట్లాడిండు అని భావిస్తే వారికి విచారం వ్యక్తం చేయడానికి కూడా మా సభ్యుడు సిద్ధంగా ఉన్నాడు అని కూడా చెప్పినాం మేము స్పీకర్ గారికి, ఎల్ఏ మినిస్టర్ గారికి. ఇంత చెప్పినా 4 గంటలైంది ఇంకా సభని వాయిదా వేసే ఉంచినారు. అంటే దీని అర్థం మా సభ్యుడు జగదీష్ రెడ్డి గారు కావచ్చు, మా శాసనసభ మా పక్షం నుంచి ఇంకా వేరే సభ్యులు మాట్లాడకుండా ఉండేది. ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ రైతులు సాగునీరు లేక వాళ్ళ పొలాలు ఎండిపోయి గోసపడి ఏడుస్తూ ఉన్నారు. అందరు టీవీలలో చూస్తున్నాం. మంచినీళ్ళు సరిగ్గా రాక ఆడబిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇట్లా అనేక సమస్యలు ఇవాళ గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఇవాళ చిరుద్యోగులకు వేతనాలు సక్రమంగా రావడం లేదు. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్స్ ఇవ్వడం లేదు. ఎవరైతే వాళ్ళ మనుషున్నారో వాళ్ళకే బిల్స్ ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. కాంట్రాక్టర్లు ఇవాళ సెక్రటరియట్లోనే ధర్నా చేసే స్థితికి వచ్చింది. ఇట్లా అనేక సమస్యలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవి మేము ప్రస్తావించదలుచుకున్నాం. మేము అసెంబ్లీలో వీటి గురించి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. తద్వారా ఆయా వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయదలుచుకున్నాం. ఇవాళ ప్రజల పక్షాన పోరాడే అవకాశం, ఆ బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మేము తప్పకుండా అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవదీసి ప్రజల పక్షాన
పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఇవాళ మేము అడగకూడదు అని, వాళ్ళని ఎక్కడనో ఇబ్బంది అవుతుందేమో అని, ప్రభుత్వానికి జవాబు లేక, ఈ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా వాళ్ళకి ఆలోచన లేక, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పి ఇవాళ అసెంబ్లీలో మా గొంతు నొక్కే కుట్రలో భాగంగానే ఇవాళ అనవసరంగా ఒక వివాదంని బయటకు తీసుకొచ్చి ఏమీ లేకున్నా ఉన్నది అన్నట్టు చిత్రీకరించి ఇవాళ 4 గంటల పాటు ఇవాళ అసెంబ్లీని వాయిదా వేసినారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు అసెంబ్లీలో మా గొంతు నొక్కితే ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని నిలదీస్తాం, ప్రజా సమస్యల పట్ల పోరాడతాం, ప్రజల వైపున ఉంటాం, రైతుల వైపున ఉంటాం, మా ఆడబిడ్డల వైపున ఉంటాం. తప్పకుండా మేము పోరాటం చేస్తాం. నేను ఈ సందర్భంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, వీడియో స్క్రీన్ మీద చూపియండి మా జగదీశ్వర్ రెడ్డి గారు ఏమన్నారో. మొత్తం అఖిలపక్షం ఆల్ ఫ్లోర్ లీడర్స్ని పిలవండి మీ ఆఫీస్లోకి, మీ ఆఫీస్లోనే చూపించండి, ప్లే చేయండి. ఒకవేళ జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైనా తప్పు మాట్లాడుంటే అవి తన రికార్డుల నుంచి తొలగియండి. లేదు మా సభ్యుడిని ఆదేశించండి మీరు విచారం వ్యక్తం చేయమని, మేము రెడీగా ఉన్నాం. లేదు మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టు మేమేం తప్పు మాట్లాడకున్నా, ఒకవేళ స్పీకర్ గారు తప్పు మాట్లాడినామని భావిస్తే మేము విచారం వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సభలో. దయచేసి సభను మొదలు పెట్టండి, మా సభ్యుడికి జగదీశ్వర్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం ఇవ్వండి. ప్రజల పక్షాన సమస్యలు ప్రస్తావించడానికి ఒక ప్రతిపక్ష సభ్యులుగా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు అవకాశం ఇవ్వాలా, మా గొంతు నొక్కద్దు అని చెప్పి నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై